చేనేత రంగంలో ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి అక్కడ సక్సెస్ చూసి బెంగళూరులో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని మరి అలాంటి మయూరి బిల్డర్స్ ఎండి ఇంజమూరి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు ఎగ్జిబిషన్స్ పెడుతున్నప్పుడు చాలా మంది స్టార్స్ కూడా వచ్చేవారు అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో వాళ్ళ ఫొటోస్ ఒకసారి చూసి అక్కడ సిచ్యువేషన్ గురించి మాకు ఏం జరిగిందో మీరు చెప్తారు కదా. ఫొటోస్ చూద్దామండి. ఇమేజ్ ప్లీజ్. ఇది నేను 86లో బిజినెస్లోకి వచ్చానమ్మా. అప్పుడే కొత్త ప్రోడక్ట్ రెడీ చేశాము. ఇది 1987లో సెక్రటరియట్ ఎదురుగా సరోవర్ హోటల్ అని ఉండేది. దాంట్లో ఎగ్జిబిషన్ పెట్టాము, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఆ మేడం గారు కమలారెడ్డి గారు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చైర్పర్సన్. ఎన్టీఆర్ గారిని ఇన్వైట్ చేస్తే అప్పుడు ఆయన సీఎం గారు అనమాట. వచ్చి సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారమ్మా. ఆయన మంగళగిరి క్వాలిటీ చూసి అబ్బా ఇంత బాగుందని చెప్పి మెచ్చుకున్నారండి, చాలా మెచ్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దామండి. ఓ సౌందర్య గారు. సౌందర్య గారు అండి. సౌందర్య గారు నాకు రెగ్యులర్ కస్టమర్ అండి. బెంగళూరులో ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జిబిషన్ పెడతా ఉంటాము. అది క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక నుంచి. ఈ ఫోటో కాక ఇంకో ఫోటో ఉందండి. ఆ ఫోటోలో ఆ శారీ కోసం అప్పుడు తను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు. అది ఏంటంటే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయింది. వాళ్ళు ఏమైనా ఫుల్ పేమెంట్ ఇవ్వలేదని చెప్పి నేను కింద పెట్టించాను. ఆ కింద పెట్టిన చీర తీసి నాకు ఇదే కావాలంటారు. గోల్డ్ కలర్ ఉంది, అది నచ్చింది. అది నచ్చింది. మరి చేసిస్తానండి మీకు అని అన్నాను. ఒక 20 days టైం ఉండి అన్నాను. ఆ తర్వాత 15 రోజులకు ఏమో చనిపోయారు మేడం. అది చాలా చాలా బాధ వేసింది. ఓకే, నైస్ మెమరీ అండి. వాళ్ళ అమ్మగారా అండి? పక్కన వాళ్ళ మదర్ అండి, పక్కన వాళ్ళ పిఏ అండి. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇమేజ్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు చూడండి ఎలా ఉన్నారు అప్పట్లో. అవును కదా, అసలు ఎంత బాగున్నారు. అక్కడ ఏం జరిగింది చెప్పండి. అంటే మా స్టాల్ లోకి వచ్చారు, మంగళగిరి సారీస్ చూస్తా ఉన్నారు అనమాట. నేనే అప్పటిదాకా చూపించి నాకు ఒక ఇమేజ్ కావాలి మేడం గారితో అని చెప్పి అటు పక్క వెళ్ళి నిల్చొని ఫోటో దిగానండి. ఓకే ఓకే. ఇనాగ్రేషన్ శ్రీదేవి గారే చేశారు. ఆమె మధ్యలో ఉన్నారు భారతీ గోవిందరాజన్ గారు, క్రాఫ్ట్ కౌన్సిల్ కర్ణాటక మెంబర్ అనమాట. ఓకే ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా అండి? అంటే మా ఫ్యామిలీలో మా చిన్నప్పుడు చేశారు కానీ తర్వాత ఎవరు లేరండి. ఎవరు లేరు, అంత ఉద్యోగాల బాటలో పడ్డారు. ఓకే. నేను మళ్ళీ పాత దారిలోకి వెళ్ళిపోయాను. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం ఇప్పుడు. షబానా ఆజ్మీ గారు, వీరు కూడా ఇనాగ్రేషన్కి వచ్చారు. వారు అప్పుడు ఎంపీ అనమాట. వారు అసలు మంగళగిరి సారీస్ చూసి ఎంత అప్రిషియేట్ చేశారంటే అంత అప్రిషియేట్ చేశారు. దాదాపు 7 చీరలు తీసుకున్నారు వారు. నైస్. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం ఇప్పుడు. సుమలత గారు. సుమలత గారిది గుంటూరే. మీ ఎప్పుడు వెళ్ళినా వస్తారు, వచ్చి సారీస్ తీసుకుని వెళ్తా ఉంటారు. ఓకే, కానీ మీరు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉందమ్మా. చాలా. ఏం జరిగిందండి అక్కడ? ఆవిడ ఏం సారీస్ చూస్తున్నారు, ఏం నచ్చింది, ఎన్ని తీసుకున్నారు? వచ్చిన ప్రతిసారి ఒకసారి ఫోన్ చేసి అడుగుతారు. ఫోన్ చేసి అడిగితే పంపించాను, ఒక 20 సారీస్ పంపించాను. పంపిస్తే వారికి నచ్చిన ఒక 10 చీరలు ఉంచుకొని మిగతా 10 చీరలు వెనక్కి పంపించేసేవాడు. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. వీరి గురించి చెప్పాలండి చాలా. మీరేమైనా గుర్తుపెట్టగలుగుతారా వారిని? నాకు తెలియట్లేదండి. మేడం మల్లికా సారాబాయ్స్. వారి మదర్ చనిపోయినప్పుడు శవం ముందులో అతను డ్యాన్స్ చేసింది. మంచి డ్యాన్సర్ ఈమె. అంటే వాళ్ళ మదర్కి ఈమె డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇదంతా ఏ ఇయర్ అండి? ఇది 2006-07 అటు. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఏదో శారీ చూపిస్తున్నాను. ఓకే, ఆవిడ కట్టుకున్న శారీ కూడా ఏం శారీ అంటారండి? అది ఆ శారీ వచ్చి ఒరిస్సా శారీ అండి, సంబల్పూర్ శారీ. మొత్తం బాగా థిన్ వర్క్ ఉంటుంది, చాలా థిన్ వర్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది వర్క్. అది టై అండ్ డై. మనకి ఇప్పుడు పోచంపల్లి శారీస్ వెళ్ళాను, అదే వర్క్ అక్కడ చేస్తారు. కాకపోతే మన వాళ్ళు ఏమన్నా థ్రెడ్స్ బయటికి రావు, అక్కడ థ్రెడ్స్ బ్యాక్ నుంచి బయటకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఇది మాకు ఫ్యాబ్ ఇండియా గ్రూప్ అండి, ఫ్యాబ్ ఇండియా ఎక్స్పోర్ట్ గ్రూప్. ఇది అప్పట్లో మీ వెనకాల ఉన్న చూసారా మెటీరియల్స్, ఇటు పక్కనంతా శారీస్, అటు పక్కనంతా మెటీరియల్స్ అండి. ఫ్యాబ్ ఇండియా ఇయర్లీ వాళ్ళకి ఒక 8 శాంపిల్స్ సెలెక్ట్ చేస్తారు. ఆ 8 శాంపిల్స్ కోసం దాదాపు 2000 కలర్స్ చేసి ఇచ్చేవాడిని. 2000 కలర్స్ చేసిస్తే ఆ 2000 కలర్స్లో 8 సెలెక్ట్ చేసేవాళ్ళు. అవన్నీ డై చేసినవే కదండి, కలర్స్ అన్ని కూడా మనకు కావాల్సినవి డై చేసినవి. అలా ఒక్కొక్క డిజైన్కి 8 కలర్స్ వచ్చాయి. అట్లా ఇయర్ మొత్తం కూడా సమ్మర్, స్ప్రింగ్, వింటర్ ఇట్లా సీజన్ వైజ్ డివైడ్ చేసి దీనికి ఆర్డర్ చేసేవాళ్ళు. అంటే ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ కూడా మీదే రెస్పాన్సిబిలిటీ. అంటే మేము చేస్తాం, వాళ్ళు దాని మీద వాళ్ళు ఎంబ్రాయిడరీ కానీ ఏదైనా చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఇది మాది క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ అండి. నా పక్కన ఉన్న వారు ఏమన్నా
ఉషా సర్వరాయుడు గారు, ఆహా, ఆ పక్కన రంజన గారు, ఓకే ఇట్లా అంతా మా మెంబర్స్ అండి వాళ్ళంతా. ఓకే, నైస్. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. శైలజా కిరణ్ గారు. ఓకే. కళాంజలి గురించి చెప్పాలండి. కళాంజలి ఓపెనింగ్ అయినప్పుడు ఇంకా ఓపెన్ కాలేదండి. దాంట్లో బాలకోటయ్య గారు అని ఉన్నారు, వన్ ఆఫ్ ది డైరెక్టర్. వారు నన్ను అడిగారు, మెటీరియల్ సప్లై చేయవయ్యా బాబు అంటే, మా గురించి తెలిసి వచ్చారు. అంటే అప్పట్లో ఇంకా ఏపీలో సప్లై చేయట్లేదు నేను. అడిగితే లేదండి మాకు ఇట్లా పేమెంట్ ప్రాబ్లం ఉంది, నేను చేయలేనండి అన్న. అయ్యా రామోజీరావు గారు, అయ్యా బాబు నువ్వు చేయనంటే ఎలాగయ్యా అన్నారు. సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ అన్న. సరే నేను మాట్లాడతాను సార్తో అని చెప్పి రామోజీరావు గారు రమ్మంటున్నారు నిన్ను అని చెప్పి నెక్స్ట్ డే ఫోన్ చేశారు. నేను వెళ్ళి కలిశాను. ఏందబ్బాయి సరుకు సప్లై చేయమన్నామంటే ఏంటి నీ ప్రాబ్లం అన్నారు. సార్ ఏం లేదు సార్, మీ చిన్నోళ్ళం కొత్తగా వ్యాపారం పెట్టుకున్నాను, నా పరిస్థితి మీకు క్వాలిటీ చేసి ఇవ్వగలుగుతాను, టైమింగ్ మెయింటైన్ చేయగలుగుతాను. కానీ టెక్స్టైల్ రంగంలో ఎలా ఉంటుందంటే మన ఏపీలో మనం సరుకు ఇచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలల దగ్గర డబ్బులు ఇవ్వరు. ఓకే. నేను అంత ఓర్చుకునేవాడిని, అంటే అంత ఓపిక లేదు నా దగ్గర, అంటే నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి నేను మీకు ఎంత కావాలో సరికిస్తా, కానీ నాకు పేమెంట్ మాత్రం ఇమీడియట్ ఇవ్వండి నాకు అని రిక్వెస్ట్ చేశా. రామోజీరావు గారు ఈ పిల్లోడు కరెక్ట్ చెప్తున్నాడు, ఆ పిల్లడికి ఏం కావాలో ఇచ్చేసేయండి, 1 వీక్లో పేమెంట్ ఇచ్చేయండి ఆ పిల్లడికి అన్నారు. అప్పటి నుంచి కళాంజలి నాకు 1 వీక్లో పేమెంట్ వచ్చేసింది. ఇప్పుడు కళాంజలి శారీస్ అన్ని కూడా మీ నుంచి? అన్నీ కాదండి, మంగళగిరి ఐటమ్ మాత్రం మా దగ్గర తీసుకున్నారు, డ్రెస్ మెటీరియల్, శారీస్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దామండి. గాయత్రి రామచంద్ర గారు అండి, వీరు లేపాషికి ఎండీగా చేశారు, ఐఏఎస్ ఆఫీసర్. వారు నాకు ఎంత సపోర్ట్ చేశారంటే నా స్టార్టింగ్ స్టేజ్లో చాలా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే క్వాలిటీ బాగుంది, ఈ పిల్లోడు చెప్పిన మాట కరెక్ట్గా మాట మీద నిలబడుతున్నాడు, మనం ఏదైనా చేయాలని చెప్పి లేపాషి కావాల్సిన మెటీరియల్ అంతా మా దగ్గర తీసుకున్నారు. జనరల్గా లేపాషిలో 3 నెలలు 4 నెలలు 6 నెలలకు కూడా పేమెంట్ రాదు, మాకు మాత్రం 1 మంత్లో పేమెంట్ ఇచ్చారంటే చెప్పాను నేను. అంటే మా పరిస్థితి అంటే తట్టుకోలేని పరిస్థితి, అంటే స్టార్టింగ్ స్టేజ్, మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆగలేని పరిస్థితి. అంటే మీరు ఓన్గా పెట్టిన తర్వాత ఎంత కాలానికండి ఇవన్నీ జరిగినాయి? నేను స్టార్టింగ్ నుంచి ఇలా ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ లేపాషి ఎగ్జిబిషన్ చేశాను, బాంబే అన్ని కూడా క్రాఫ్ట్ కన్సల్స్ చేశాను, అవన్నీ మూటలు మోసాము. అదే మన పనులు మనమే చేసుకుని. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఇది క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎవ్రీ ఇయర్ సన్మాన్ అవార్డ్స్ అని ఉంటుందండి. ఈ సన్మాన్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం జరుగుతాయి, దానికి నేను వెళ్తాను. వీవర్కి నా చేతితో కూడా ఒక గ్రేట్ సపోర్ట్ అండి, నిజంగా వాళ్ళకి ఎంత బాగా అనిపిస్తుందో కదా, ఒక ఎంకరేజ్మెంట్ వాళ్ళందరికీ. సూపర్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఇది చంద్రబాబు గారిది హ్యాండ్లూమ్లో నేర్పించానమ్మా. చంద్రబాబు గారి ఇమేజ్ మొన్న మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఓపెనింగ్ అయినప్పుడు సార్కి ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఓకే, ఒక ఇమేజ్ వీవింగ్ థ్రెడ్ తోటి ఎంత నేచురల్ గా వచ్చింది చూడండి. సూపర్ అండి, చాలా బాగుంది. వావ్, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఇది ఒక థ్రెడ్ గనక అటు ఇటు అయిందంటే ఫేస్ మారిపోతుంది. కన్ను కానీ, పెదాలు కానీ, ముక్కు కానీ ఒక థ్రెడ్ కొద్దిగా అటు ఇటు అయిందంటే మన ఇమేజే మారిపోతుంది. కానీ చేత్తో వేసే ఆర్ట్ ఒక లెక్కలా ఉంటే అలాంటి లుక్, ప్రింటింగ్ వేరు, పెయింటింగ్ వేరు. కానీ హ్యాండ్లూమ్లో చాలా కష్టమైన ఇది వర్క్ ఇది. కానీ అసలు ఆ ఫీచర్స్ ఎగ్జాక్ట్గా అండి భలే వచ్చింది నిజంగా. వావ్, ఇది 35 days నేసారండి వీవర్. ఓకే, 35 days నేసారు. సూపర్ అండి, చాలా బాగున్నాయి. ఒకసారి మీకు కూడా మెమరీస్ లోకి ఒకసారి మళ్ళీ వెళ్ళినట్టుగా అనిపించింది, మాకు దాని నుంచి బోల్డ్ అనే విషయాలు తెలిసినాయి. చాలా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అసలు అప్పట్లో ఉండే మగ్గాలు ఎలా ఉండేది, వర్క్ ఎలా ఉండేది, మన సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు అనే విషయాలు కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధురి గారు.